నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. సో మీరు ఇదివరకే తమిళలో చూసేసి ఉంటారు. ఈ వీడియో వచ్చేసి మనకి టెలిగ్రామ్ కోసం. టెలిగ్రామ్ అయితే బ్యాన్ అవుతుందా ఇండియాలో, దాని గురించి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి మన ఎన్నో కంటెంట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో టెలిగ్రామ్ అయితే మనకి చాలా విధాలుగా అయితే యూజ్ అయితే అవుతుంది. చాలా మంచిగా యూజ్ చేసుకున్న వాళ్ళకి మంచిగా అయితే యూజ్ అవుతుంది. చెడుగా యూజ్ చేసిన చెడుగా అయితే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. దాన్ని అయితే మనం అయితే ఏం చేయలేము. దీని గురించి టెలిగ్రామ్ ఎవరైతే ప్రొవైడ్ మనకి చేస్తున్నారో వాళ్ళైతే దీని గురించి డిసిషన్స్ అయితే తీసుకొని దీన్ని మంచిగా యూజ్ చేసేటట్టు వాళ్ళైతే చెయ్యాలి. సో టెలిగ్రామ్లో మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. మనకి బయట దొరకని చాలా కంటెంట్స్ మనకి, లేదంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సాఫ్ట్వేర్స్ కావాలన్నా, మీరు పీసీ పరంగా మాట్లాడుకుంటే డెస్క్టాప్ ల్యాప్టాప్ పీసీ పరంగా మాట్లాడుకుంటే చాలా సాఫ్ట్వేర్స్ అయితే మనకి టెలిగ్రామ్లో దొరికేస్తాయి. అంటే పీసీ గేమ్స్ చూసుకున్నట్టయితే గేమ్స్ దొరుకుతాయి. అండ్ PS4 గేమ్స్ కావాలా అంటే PS గేమ్స్ ఏమైనా 1, 2, 3, 4, 5 ఏ గేమ్స్ కావాలన్నా మనకి దొరికేస్తాయి. అండ్ అలాగే మనకి చాలా కంటెంట్ అయితే దొరుకుతుంది. అండ్ జాబ్స్ పరంగా, అండ్ అలాగే మనకి మెడిసిన్స్ పరంగా, లేకపోతే ఏదైనా కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి కోర్సు అప్డేట్స్ కానీ ఏది ఏంటి అనేది మనకైతే అప్డేట్స్ అయితే టెలిగ్రామ్లో వస్తున్నాయి. అండ్ అలాగే చాలా విధాలుగా అయితే మనకి టెలిగ్రామ్ అయితే యూజ్ అవుతుంది. వాట్సాప్ మనకు ఓన్లీ చాటింగ్, వీడియో షేరింగ్, స్టేటస్లు ఇవన్నీ వాట్సాప్, కానీ మనకైతే టెలిగ్రామ్ అనేది చాలా పెద్ద క్లౌడ్. అది దాంట్లో మనకి చాలా పరంగా అయితే యూజ్ అయితే ఉన్నాయి. దాన్ని అయితే చాలామంది ఎంత అయితే మనకి పాజిటివ్గా యూజ్ అయితే ఉంటుందో నెగిటివ్ సైడ్ కూడా అంతకంటే ఎక్కువ అయితే ఉంటుంది. చాలా దారుణంగా చాలా ఎక్కువగా నెగిటివ్గా యూజ్ చేస్తున్నారు టెలిగ్రామ్ నుంచి. అయితే టెలిగ్రామ్ని అడ్డాగా మార్చుకొని గ్యాంబ్లింగ్స్ అవుతున్నాయి, చాలా మోసాలు అవుతున్నాయి. అండ్ అలాగే చాలా క్రైమ్ రిలేటెడ్ అయితే చాలా జరుగుతుంది టెలిగ్రామ్లో. ఈ ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో భారత్లో టెలిగ్రామ్ బ్యాన్ చేస్తారా అనే దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. టెలిగ్రామ్ గురించి భారత్లో బ్యాన్ గురించి చర్చ అయితే జరుగుతుంది. సో గ్యాంబ్లింగ్ పరంగా, మోసాల పరంగా, అలాగే నేరపూరిత కార్యకలాపాలు ఇలాంటివన్నిటికీ సహకరిస్తున్నట్టు టెలిగ్రామ్ సహకరిస్తుంది అని అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. భారత్లో దీనివల్ల బ్యాన్ అయ్యేలా ఉంది అనే న్యూస్లు అయితే వస్తున్నాయి. అండ్ అలాగే ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇవన్నీ బయటకు అయితే వస్తున్నాయి. ఐటీ మినిస్టర్స్ వాళ్ళ దీని గురించి టెలిగ్రామ్ గురించి అయితే చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్తున్నారు. అండ్ అలాగే సెక్షన్ 14C ప్రకారం దర్యాప్తు అయితే సాగుతున్నట్టు చెప్తున్నారు. గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్లో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి. విచ్చలవిడిగా అడల్ట్ కంటెంట్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ వీడియోస్ షేర్ చేసుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం ఇలాంటివి అయితే చాలా వరకు జరుగుతున్నాయి. ట్రేడింగ్ పేరుతో మోసాలు, స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలు, వీటన్నిటికీ కూడా టెలిగ్రామ్ మనకి వేదిక అయింది అని అయితే చెప్తున్నారు. పైరసీ వీడియోస్ అండ్ అలాగే మూవీస్, పైరసీ మూవీస్ వీటన్నిటికీ కూడా టెలిగ్రామ్ ఒక అడ్డా అయిందని చెప్తున్నారు. అంతేకాకుండా అక్రమ డ్రగ్స్ రవాణా వీటన్నిటికీ కూడా టెలిగ్రామ్ వేదిక అయిందని చెప్తున్నారు. వైలెన్స్ అండ్ అలాగే వైలెన్స్ రిలేటెడ్ కంటెంట్ కూడా టెలిగ్రామ్ అడ్డా అయింది. ఇదంతా కూడా మనకి టెలిగ్రామ్లోనే ఎక్కువగా ఉన్నది అని అయితే చెప్తున్నారు. ఇండియన్ ఐటీ రూల్స్ ప్రకారం 50% కూడా ఫాలో అవ్వట్లేదు, కొంచెం కూడా ఫాలో అవ్వట్లేదు అని అయితే చెప్తున్నారు. అలాగే UGC నీట్ వివాదంపై కూడా టెలిగ్రామ్ వార్తల్లోకి వచ్చి టెలిగ్రామ్లో వస్తున్న కంటెంట్ అండ్ అతను రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పి పారెల్ జూరెల్ టెలిగ్రామ్ CEO ఇతను అయితే ఫ్రాన్స్లో అయితే అరెస్ట్ చేశారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము దాన్ని పాజిటివ్గా యూజ్ చేసుకోమని అయితే మేమైతే దాన్ని తీసుకొచ్చాం. వాళ్ళైతే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, దానికి మేమైతే బాధ్యతం కామని అయితే చెప్తున్నారు. మీరు టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నట్టు అయితే మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా యూజ్ చేయండి, మంచి కోసం యూజ్ చేయండి. దేన్నైనా సరే చెడు కోసం కాకుండా మంచి కోసం యూజ్ చేయండి. సో టెలిగ్రామ్ బ్యాన్ అవుతుందా అవదా మీరేమనుకుంటున్నారు అనేది అయితే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి మన ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు అయితే వీడియో అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు వీడియో అయితే వెంటనే చూసేయడానికి అయితే జరుగుతుంది. సో దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.